అందరికీ నమస్కారం అండి. రమణయ్య గారి పల్లె గురించి మీరు వినలేదని ఆశ్చర్యపడనవసరం లేదు. అసలు విన్నారంటేనే ఆశ్చర్యపడవలసిన విషయం. చిత్తూరు జిల్లాలోని అనేక గ్రామాల్లో అదొకటి. ఆ ఊరు చేరాలంటే చిత్తూరు లేక పాకాల స్టేషన్ నుండి బండి కట్టవలసిందే. మరో మార్గం ఓ 20 మైళ్ళ కాలినడకే. ఆ గ్రామంలో మొత్తం 20 ఇళ్ల కంటే ఎక్కువ ఉండవేమో. స్వతంత్ర భారత ఛాయలు ఇంకా పడలేదు. అనాదిగా వస్తున్న గ్రామ వ్యవస్థ ఇంకా నిలిచే ఉంది. ఊరుకు దక్షిణంగా పారుతున్న పిల్లకాలువ పక్కనే ఉంది మడివేలు గుడిసె. ఉత్తరంగా మిద్దింట్లో ఉండేది రైతులు. పశ్చిమంగా నూనె గానుగ కానుకొని గానుగ ఆడించే వారి ఇల్లుంటే తూర్పు చివర అయ్యవారిల్లుంది. గ్రామంలో ఉన్న వారందరూ ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవిస్తున్నవారే. మడివేలు పొద్దున్నే లేచి అందరిళ్ళకెళ్ళి మాసిన బట్టలు తీసుకెళ్లి ఉతికి ఆరేసి సాయంత్రం తిరిగిస్తే రాత్రి మడివేలు భార్య అందరిళ్లకు వెళ్ళి సంగటి కూర తీసుకునొస్తే తిని ఆ రోజు లాగించేవాళ్లు. అయ్యవారు తిథి నక్షత్రాలు చూసి మంచి రోజు చెప్పిన దానికి, పిల్లలకు ఓనమాలు నేర్పించడానికి పంటలో తృణమో పణమో ఆ గ్రామస్తులే ఆయనకిచ్చేవారు. అప్పిచ్చువాడి అవసరం ఆ గ్రామానికి లేకపోయినా వైద్యుని కొరత ఆ ఊరికి మిగతా అన్ని పల్లెటూళ్లలాగానే ఉంది. దగ్గర్లో డాక్టర్కి చూపెట్టాలంటే చిత్తూరుకి బండి కట్టవలసిందే. అలా బండి కట్టాలా వద్దా అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు అయ్యవారు ఆ క్షణం. దానికి కారణం అయ్యవారి పెద్ద కూతురు తొలి కాన్పుకు పుట్టింటికొచ్చింది. ఆ చుట్టుపక్కల ఉన్న 5 ఊళ్లకున్న ఒకే ఒక మంత్రసాని హస్తవాసిని నమ్ముకుని తను వేరే వైద్య ప్రయత్నం ఏమీ చేయలేదు. రాత్రి 10 గంటలకు నొప్పులంటూనే మంత్రసానిని పక్కూరు నుంచి పిలిపించారు. తెల్లవారి దాదాపు 4 గంటలు కావస్తోంది. ఇంతవరకు కూతురి అరుపులే కాని కాన్పయ్యే సూచనలేవి కనబడటం లేదు. ఇల్లంటే పెద్ద తాటాకుల గుడిసె. లోపల కూతురు మంత్రసాని భార్య అవస్థ పడుతూ ఉంటే తాను చిరుచలికి శాలువా కప్పుకుని శుభవార్త కోసం గుమ్మానికి ఆనుకుని ఉన్న దిన్నెలపైన కూర్చొని అవస్థ పడుతున్నాడు. ఇక లాభం లేదు, కూతురు ప్రాణం మీదకొచ్చేలాగుంది అని తలుపు కొట్టబోయేసరికి క్యార్ అన్న శ్రవణానందకరమైన శబ్దం వినిపించింది. మనస్సులో అయ్యవారు దేవునికి కృతజ్ఞతలు అర్పించుకున్నారు. 15 నిమిషాల తర్వాత మంత్రసాని తలుపు తీసి మగబిడ్డ మనవడు పుట్టాడంది. లోపలికి ఆతృతగా వెళ్లారు. గుడిసెలో ఒక మూల వరుసగా అమర్చిన కుండల దొంతర, దాని పక్కనే ఒక చాప పైన బొంత మీద కూతురు పడుకోనుంటే తన భార్య పక్కన కూర్చుని కూతురి ముఖానికి పట్టిన చెమటను తుడుస్తోంది. దగ్గరికి వెళ్లి మనవడి కోసం చూశాడు. కూతురు అలసిపోయి మగతగా కళ్ళు మూసుకునుంది. కూతురి పక్కన చామన ఛాయ, ఎరుపుతో కూడిన పసికూన. తన మొదటి మనవడు. మనస్సులోనే లెక్కలు వేసుకుని అదృష్ట జాతకుడు అనుకున్నాడు. సూర్యోదయంతో పుట్టిన వీడి పేరు రవి అనుకున్నాడు. ఈ కొత్త ప్రపంచం అలజడి పసివాడికి కష్టంగా ఉందేమో. వాడు వాళ్ళమ్మ స్పర్శ కోసం కెవ్వుమంటూ అరవసాగాడు. వాడికి తన కూతురు కొన్ని అంగుళాల కంటే ఎక్కువ ఎడవలేదు. వాడి కేక విన్న కూతురు ఉలిక్కిపడి వాణ్ణి దగ్గరకు తీసుకుంది. వెంటనే ఆ చిన్నవాడు వాళ్ళమ్మ పొత్తిళ్లలో ఒదిగిపోయి తృప్తిగా కళ్ళు మూసుకుని నిద్రలోకి జారాడు. హైదరాబాదులో విజయనగర్ కాలనీ పేరు అప్పుడప్పుడే పరిచితమవుతున్న రోజులు. విజయనగర్ కాలనీ అంటే వయా మల్లేపల్లి అని రాస్తే కాని ఉత్తరాలు చేరని రోజులు. విశాలమైన మైదానంలో అక్కడక్కడ పెద్ద కోతులతో, కొన్ని రేకుల ఇళ్లతో, పాత కాలంలో ఊరి బయట ఇళ్లల్లా ఉన్న గవర్నమెంట్ క్వార్టర్స్. విజయనగర్ కాలనీ, శాంతినగర్ ఇంకా పుట్టలేదు. బంజారా హిల్స్ మీదున్నది రాళ్లు, రప్పలు, ముళ్ల కంపలే. విజయనగర్ కాలనీ నుంచి ఆ రాళ్లు, కంపలు కనిపించేవి. రవి వాళ్ళ నాన్న ఆంధ్ర ప్రభుత్వావరణంతో మద్రాసు నుంచి కర్నూలు, అక్కడి నుంచి హైదరాబాదు ప్రభుత్వంతో పాటు మకాం మార్చి విజయనగర్ కాలనీలో ప్రభుత్వం ఇచ్చిన ఓ చిన్న ఇంట్లో స్థిరపడి 2 ఏళ్లయ్యింది. పిల్లవాణ్ణి మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించాలని తాపత్రయం. దగ్గరలో ఉన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అన్నీ అబిడ్స్ దగ్గరే ఉన్నాయి. ఆ స్కూలు ఈ స్కూలు ప్రయత్నించి చివరికి ఆల్ సెయింట్స్లో చేర్పించాడు. స్కూల్లో చేర్పించిన మొదటి 2 రోజులు తన సైకిల్ పైనే స్కూల్లో దించి తిరిగి ఇంటికొచ్చేటప్పుడు తెచ్చిన 3వ రోజు స్కూల్కి కాలనీలో తెలిసిన పిల్లలతో కలిసి బస్సులో పొమ్మని 2 అణాల 2 పైసలు
చేతికిచ్చేశాడు. రవి వాళ్ళ నాన్న. పోవడానికి ఒక ఆణ, రావడానికి ఒక ఆణ టికెట్, 2 పైసలు ఏవైనా కొని తినడానికి. అబిడ్స్కి పోవాలంటే ఫతే మైదాన్ బస్సు ఎక్కాల్సిందే. పొద్దున 3 బస్సులు, సాయంత్రం తిరిగి రావడానికి 3 బస్సులు మాత్రం ఫతే మైదాన్కు నడిచేవి. ఆ బస్సులు తప్పితే అబిడ్స్కు పోవడానికి నాంపల్లి బస్ ఎక్కి తిరిగి బస్సు మారాల్సిందే. మొదటి రోజు తండ్రి లేకుండా బస్సులో పోవడం భయంగానే ఉంది రవికి. దానికి తోడు భుజం మీద పుస్తకాల మోత. 1కి 2 సార్లు నాన్న ఇచ్చిన డబ్బులు జేబులో ఉన్నాయో లేవో అని చూసుకుంటూ స్నేహితులతో పాటు బస్ స్టాప్ వైపు వెళ్ళాడు. బస్సు ఆగే ఉంది. వెంటనే స్నేహితులతో పాటు పరిగెత్తుకెళ్లి ఎక్కాడు. నిలబడ్డానికి మాత్రం చోటుంది. కండక్టర్ దగ్గరకొచ్చి టికెట్ అనగానే జేబులో నుంచి అణా తీసి ఇచ్చాడు. కండక్టర్ ఆ డబ్బులు సంచిలో వేసుకుని భుజానికి తగిలించుకున్న టికెట్ మిషన్ను అర టికెట్కు సరిచేసి కిర్రుమంటూ హ్యాండిల్ తిప్పాడు. మిషన్లో నుంచి ఓ రిబ్బన్ ముక్కలాంటి పేపర్ ఎర్రటి ముద్రతో అప్పుడే ప్రింట్ అయి వస్తే దాన్ని చించి రవికిచ్చాడు. రవి స్నేహితులతో పాటు బస్సు అబిడ్స్లోని గ్రామర్ స్కూల్ ఎదురుగా ఉన్న అశోక్ బుక్ డిపో దగ్గర దిగాడు. 1, 2 కార్లు తప్పితే ట్రాఫిక్ ఏమీ లేదు. పిల్లలతో పాటు రోడ్డు దాటి స్కూల్ వైపు నడిచాడు. స్కూల్ బయట చాలా చిల్లర బొమ్మలు, చిరుతిళ్ళు అమ్ముతున్నారు. రవి ఉప్పు చల్లి అమ్ముతున్న నేరేడు పళ్ళు తినాలా, లేక మసాలా పూసి అమ్ముతున్న జాంపళ్ళు తినాలా అన్న సందేహంలో పడి చివరకు నేరేడు పళ్ళు 2 పైసలకి కొనుక్కుని స్కూల్లోకి నడిచాడు. కానీ క్లాసులో చేరినప్పటి నుంచి తన కాలనీ వాళ్లను సాయంత్రం ఇంటికి పోయేటప్పుడు పట్టుకోగలనో లేనో అని దిగులు పెట్టుకుంది రవికి. అప్పుడప్పుడు ఇంటికి తిరిగిపోవడానికి అణా జేబులో ఉందో లేదో అని తడిమి చూసుకుంటూనే ఉన్నాడు. సాయంత్రం స్కూల్ వదలగానే తన కాలనీ వాళ్లను వెతుక్కుంటూ బయటికి పరుగు తీశాడు. కాలనీ వాళ్లు కూడా పరిగెడుతూ కనిపించారు. పరిగెత్తు రవి, లేకపోతే బస్సు దొరకదు అని రవిని హెచ్చరించారు. గ్రామర్ స్కూల్ దగ్గర స్టాప్లో 2 విజయనగర్ కాలనీ బస్సులు ఫతే మైదాన్ దగ్గర బయలుదేరిన చోటే నిండిపోవడంతో ఆగకుండా వెళ్లిపోయాయి. స్నేహితులు ఫతే మైదాన్కు పోతే బస్సు దొరకొచ్చు అనడంతో వారితో పాటు ఫతే మైదాన్ వైపు పరుగు తీశాడు. అక్కడ చేరిన కొంతసేపటికి కాలనీ బస్సు ఒకటి వచ్చింది. అంతా పెద్ద పిల్లలే. సందు పట్టకుండా ఎక్కడంతో తనకు ఎక్కడానికి సందు దొరకలేదు. బస్సు వెళ్లిపోయిన తర్వాత తనతో పాటు మరో 2 కాలనీ పిల్లలు ఎక్కలేకుండా మిగిలిపోయినట్లు గమనించాడు. ఇక కాలనీ చేరడానికి ఇక్కడి నుంచి బస్సులు లేవు, నాంపల్లి పోవాల్సిందే అని నాంపల్లి వైపు నడవసాగారు. నాంపల్లి చేరి అక్కడి నుంచి బస్ ఎక్కి ఇల్లు చేరేసరికి సాయంత్రం 6:30 అయ్యింది. ఇంటి దగ్గరే గేటు వెలుపల నిలబడి ఆదురుదాగా తన రాక కోసం ఎదురు చూస్తున్న అమ్మా నాన్నను చూసేసరికి రవికి ఎక్కడ లేని దుఃఖం పొంగుకొచ్చేసింది. అమ్మా, నాన్న అంటూ ముందుగా చేతులు చాచి నిలుచుని నాన్న భుజం మీదకెక్కేశాడు. అంతవరకు భయంతో నిండి ఉన్న రవి శరీరం భయం పోయి సంతోషంతో గగ్గురుపాటు చెందింది. తృప్తిగా నాన్న భుజం మీద నుంచి ఎక్కిళ్ల మధ్య తన ఆలస్యానికి కారణం చెప్పసాగాడు. మధ్య మధ్యలో అమ్మా నాన్న అంటూ తల్లిదండ్రుల్ని పట్టుకుంటూ సంతోషపడసాగాడు రవి. విజయవాడ లయోలా కాలేజీలో రవి చేరి 6 నెలలయ్యింది. ఈ 6 నెలలు ఎలాగో హాస్టల్లో గడిపేశాడు. అమ్మ నాన్న గుర్తొచ్చిన మొదటి 2 రోజులు తప్పితే మరీ అంతగా బాధపడలేదు. కానీ ఇప్పుడు క్రిస్మస్ సెలవులని ఇంటికి బయలుదేరుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంది రవికి. తన తండ్రి ఉద్యోగరీత్యా కర్నూలుకు మారడంతో ఇప్పుడు విజయవాడ నుంచి కర్నూలుకు పోవాల్సిందే. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లి అక్కడ ప్యాసింజర్ రైలు ముందు రాత్రి పట్టుకుంటే అది మరుసటి రోజు పొద్దున్న 7 గంటలకు నంద్యాల చేరుకుంది. నంద్యాల నుంచి కర్నూలుకు బస్సు ప్రయాణమే. బస్సు కర్నూలు చివర ఉన్న బి క్యాంప్ గవర్నమెంట్ క్వార్టర్స్ కు రావడంతోనే చిరపరిచితమైన స్థలం చూస్తే కలిగే సంతోషం కలిగింది రవికి. రవి బస్సు దిగగానే రవి స్నేహితులు ఎదురు చూస్తూ కనబడ్డారు. హలో అంటూ పేరు పేరున వారిని పలకరించాడు రవి. పట్టు రవి, బుడ్డలు, నీకోసం చేన్లో నుంచి పెరుక్కొచ్చాం అని ప్రేమతో స్నేహితులిచ్చిన వేరుశెనక్కాయలు తింటూ రవి సూట్ కేసు తీసుకుని ఇంటివైపు నడవసాగాడు. ఎందుకు తన మనసు ఈ స్నేహితులు, తల్లిదండ్రులు ఉన్న వాతావరణం అంటే ఇష్టపడుతుంది అనుకున్నాడు రవి. ఈ సెక్యూరిటీ ఫీలింగ్ తృప్తిగా బాగా ఉంది రవికి. నా వాళ్ల దగ్గరకు వచ్చేశాను, అందుకే ఈ సంతోషం అనుకున్నాడు రవి. ఐఐటి ఢిల్లీలో అడ్మిషన్ దొరకడంతో రవి ఢిల్లీకి మకాం మార్చవలసి వచ్చింది. ఆంధ్ర వాళ్ళని ఇంకా మద్రాసీలుగానే ఢిల్లీ వాళ్ళు పరిగణిస్తున్నారు. క్యాంపస్లో అంతా
ఇంగ్లీష్లోనే మాట్లాడడం వల్ల తెలుగు మాట్లాడడం బాగా తగ్గిపోయింది. మొదటి సంవత్సరం కాగానే దక్షిణ ఎక్స్ప్రెస్లో ఇంటికి బయలుదేరాడు. ఒక రాత్రి ఒక పగలు, రకరకాల ప్రజలు, వారి భాషల మధ్య ప్రయాణం చేసి బేజారైపోయింది రవికి. రెండో రాత్రి బెర్త్ పైన పడుకుంటూ రేపు పొద్దుటికంతా ఇల్లు చేరిపోయి ఉంటాను అనుకున్నాడు రవి. పొద్దున సడన్ గా మెలకు వచ్చింది రవికి. టైం చూస్తే 4 గంటలయ్యింది. ట్రైన్ ఏదో స్టేషన్లో ఆగినట్లుంది. ట్రైన్ దిగి ప్లాట్ఫారం పైకి నడిచాడు రవి. కాజీపేట్ అన్న తెలుగు అక్షరాలు చూసేసరికి ఎంతో సంతోషం వేసింది రవికి. కాఫీ తీసుకోండి బాబు అని ప్లాట్ఫారం మీద టీ కాఫీ అమ్ముతున్నవాడు అనడంతోనే తీసేసుకున్నాడు రవి. చుట్టూ చూశాడు. అక్కడ అటువైపు పట్టాల దగ్గరున్న మురికి ఊడుస్తున్నవాడు తెలుగులోనే మాట్లాడుతున్నాడు. ఏదో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్న పల్లెటూరి గుంపు నుంచి కూడా మంచి తెలంగాణ యాసలో తెలుగులో మాటలు తీయగా వీరుల విందుగా వినిపించాయి. వీరంతా మనవాళ్ళు, వీరిలో భాగాన్ని నేను అనుకున్నాడు. అతనికి అప్పుడే తన వారిని చేరినంత సంతోషంగా అనిపించింది. గత 10 సంవత్సరాలుగా తను ప్రవాస భారతీయుడైపోయాడు. ఇంజనీరింగ్ అయిన వెంటనే పై చదువులంటూ అమెరికా చేరి అటు తర్వాత మంచి ఉద్యోగం దొరకడంతో అక్కడే స్థిరపడిపోయాడు. తల్లిదండ్రుల్ని కూడా తనతో పాటు అమెరికా తెచ్చేసుకుని ఒక తెలుగు అమ్మాయినే పెళ్లి చేసుకుని అమెరికాలో ఉండిపోవడంతో భారతదేశం పోయే అవసరం లేకపోయింది. పిల్లలు కూడా అమెరికా జీవనానికి అలవాటు పడిపోయారు. అలాంటిది ఇన్ని రోజుల తర్వాత ఇంజనీరింగ్ కాన్ఫరెన్స్ అని భారత ప్రభుత్వం నుంచి ఆహ్వానం వస్తే రవి తిరిగి భారతదేశానికి బయలుదేరవలసి వచ్చింది. ఆహ్వానంతో పాటు ఎయిర్ ఇండియా రిటర్న్ టికెట్ పంపించారు. భార్య కెనడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర కారులో దించేస్తే తాను సూట్ కేసులు 2 తీసుకుని చెక్ ఇన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. ఫస్ట్ క్లాస్ టికెట్ కాబట్టి తొందరగానే బ్యాగేజీ సెక్యూరిటీ ఫార్మాలిటీలను ముగించుకుని బోర్డింగ్ కార్డు చూపించి ఫ్లైట్ ఎక్కగలిగాడు. ప్లేన్ లోపల భారతదేశాన్ని వెంటనే గుర్తు తెస్తూ ముగ్గుల వంటి డిజైన్లు ఉన్న చీరలు కట్టుకుని నమస్కరించి నవ్వుతూ కూర్చోవలసిన సీటుకి దారి చూపుతున్న ఎయిర్ హోస్టెస్లు. అప్పుడే భారతదేశంలో అడుగిడినట్లు అనిపించింది రవికి. విమానంలో అనౌన్స్మెంట్లు ఇంగ్లీష్లోనే కాక హిందీలోనూ చేయడం సంతోషం అనిపించింది. సీటుకి ఎదురుగా ఉన్న అరలో పెట్టిన హెడ్ ఫోన్లను తీసి పెట్టుకుని మ్యూజిక్ ఛానల్లో ఏం సంగీతం వస్తోందో విందామని ఛానల్ను ఒకదాని తర్వాత ఒకటి మార్చసాగాడు. హిందీ పాటలు కూడా ఒక దాంట్లో వస్తున్నాయి. మంచి సెలక్షనే. చౌదవీ కా చాంద్ హో, జో వాదా కియా వంటి పాటలు ఒకదాని వెంట ఒకటి వచ్చి తను హైదరాబాదులో గడిపిన బాల్యాన్ని గుర్తుకు తెస్తున్నాయి. మేరే సప్నోంకి రాణి అనే పాట వచ్చేసరికి దృశ్యాలు విజయవాడకి మారిపోయాయి. మై షాయర్ తో నహి అన్న పాట ఢిల్లీలోని ఇంజనీరింగ్ కాలేజీ రోజుల్ని గుర్తు తెప్పించింది. రవికి హృదయం తీపి జ్ఞాపకాలతో బరువైనట్లు అనిపించింది. భారతదేశంలో తాను చూసిన గొప్ప గొప్ప ప్రదేశాలు, అమెరికాలో దొరకని ఆప్యాయతలను తలుచుకుని నా దేశం గొప్పది, ఎన్ని రోజులకు నేను నా వాళ్ల మధ్యకి వెళ్ళగలుగుతున్నాను అని తృప్తిగా కళ్ళు మూసుకుని హిందీ పాటలు వినసాగాడు. భూమిని వదిలి దాదాపు 2 ఏళ్లయింది అనుకున్నాడు రవి. 2 ఏళ్ల క్రితం అంగారక గ్రహం మీది లాబొరేటరీలో రీసెర్చ్కి వచ్చాడు. భూమికి తిరిగి వెళ్ళడానికి ఇప్పుడు వీలయ్యింది. అసలు ఈ 2 ఏళ్లలో మొదటి 6 నెలలు భూమి నుంచి అంగారక గ్రహానికి, తర్వాతి 6 నెలలు తిరిగి భూమికి ప్రయాణం చేయడానికి సరిపోయింది. అసలు ఈ ప్రయాణం మొదట్లో 2 ఏళ్లు పట్టేది. రాకెట్ల ప్రగతితో పాటు ఈ సమయాన్ని 6 నెలలకు తగ్గించగలిగారు. అయినా గత 6 నెలలు 20 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు, 10 అడుగుల ఎత్తు ఉన్న రాకెట్ షటిల్లో గడపడం అది ఒంటరిగా మాటలు కాదు. ఇంతకు ముందు ఇలాంటి శిక్ష ఉరి తీసే ముందు ఖైదీలకు మాత్రమే వేసేవారట. ఇప్పుడు అంతర్గ్రహ ప్రయాణాలకి ఇలాంటిది మామూలైపోయింది. ఆ కాలంలో 6 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు, 2 అడుగుల ఎత్తు ఉన్న బెర్త్ పైన పడుకుని రైళ్లలో ప్రయాణాలు చేయలేదు. దాంతో పోలిస్తే ఇది నయమే. తోడు లేదనే కానీ ప్రతి నిమిషం ఎదురుగా ఉన్న 3D తెరపైన జరుగుతున్న విషయాలు, వార్తలు చూడొచ్చు. కావాలంటే సంగీతం వినొచ్చు, సినిమాలు చూడొచ్చు, కంప్యూటర్లతో ఆడుకోవచ్చు. అసలు రాకెట్ను నడపడం అంతా కంప్యూటర్లే కావడం వల్ల కావలసినంత తీరుబడి. పక్కన కిటికీలో నుంచి చూస్తే భూగోళం పెద్దదిగా కనిపిస్తుంది. భూమికి దగ్గరగా వస్తున్నందుకు అది గుర్తు. బయలుదేరినప్పుడు ఓ నీలి నక్షత్రం లాగా ఉన్న భూమి
క్రమంగా పెద్దదవుతూ చంద్రునిలా అయ్యి ఇప్పుడు మెల్లగా కిటికీనంతా ఆక్రమించేస్తున్నది. అమెరికా ఖండాలు అక్కడక్కడ మేఘావృతమై మట్టి రంగు, తెలుపు రంగుల మిశ్రమంగా, సముద్రాలు నీలవర్ణంలో కొట్టొచ్చినట్లుగా భూమి అందంగా కనబడుతోంది. అంటే అమెరికాలో ఇప్పుడు పగలన్నమాట. భూమిని చూసినప్పుడల్లా రవికి సంతోషం కలిగేది. హృదయం గొంతులో పైకొచ్చి అడ్డం పడి కొట్టుకుంటున్నట్లు అనిపించేది. ఆ రోజు సాయంత్రం రవి ప్రయాణిస్తున్న రాకెట్ భూమి వాతావరణంలోకి ప్రవేశించింది. అప్పట్నుంచి మరికొన్ని నిమిషాలు చాలా ప్రమాదకరమైన సమయం. రాకెట్ ఓ అగ్ని గోళంలా అయిపోయింది. రాకెట్ చుట్టూ ఈ వేడిని లోపలికి రానివ్వకుండా ఓ తెర ఆటోమేటిక్గా పడటం వల్ల రాకెట్ లోపల ఉన్న రవికి ఆ వేడి కానీ ఒత్తిడి కానీ తెలియలేదు. చివరగా భూమి కొన్ని వేల అడుగులు పైన ఉండగానే రాకెట్ వేగం తగ్గించుకుని రాకెట్ నుంచి విమానంలా పరివర్తనం కావడం ఆరంభించింది. మరి కొన్ని క్షణాల్లో కాలిఫోర్నియా దగ్గరున్న రాకెట్ షటిల్ పోర్ట్లో మెల్లగా హంసలా దిగింది. రవి ప్రయాణం చేస్తున్న వాహనం తలుపు తీస్తూనే ఎదురుగా డేవ్ గమయల్, తనతో పాటు గత 20 సంవత్సరాలుగా అమెరికాలోనే ల్యాబ్లో పనిచేస్తున్న సహచరుడు. వెంటనే లేచి హాయ్ డేవ్ అంటూ కౌగిలించుకున్నాడు. డేవ్ ముఖంలో కూడా ఆనందం. బయటికొచ్చి రవి ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకున్నాడు. భూమి మీది ఈ గాలి పీల్చి ఎన్ని రోజులైందో అనుకున్నాడు. ఎదురుగా షటిల్ పోర్టు ఇరువైపులా పచ్చగా చెట్లు కనిపించాయి. మనుషులు అటు ఇటు తిరుగుతూ కనిపిస్తున్నారు. వీరంతా నా వంటి మనుషులు. నేను కూడా వీరిలో ఒకరిని. ఈ భూమికి మేమంతా వారసులం. వీరితో కలిసి భూమిలో జీవించడం ఎంత ఆనందం, ఎంత అదృష్టం అనుకున్నాడు రవి సంతోషంతో. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.